ఏవీ న్యూస్ ప్రసార కథనానికి స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక సాయి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్లో ఓ కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేసి తింటున్న సమయంలో అందులో మిడత కనిపించింది. దీంతో కస్టమర్ ఒక్కసారిగా అవక్కయ్యాడు. పట్టణ కేంద్రంలో బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టాంతీరిగా వ్యవహరిస్తున్నారని సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి బిర్యానీ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. ఏవీ న్యూస్ లో కథనాన్ని ప్రసారం చేయగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ధర్మేందర్ తో పాటు పలువురు అధికారులు తనిఖీలు చేపట్టారు. బిర్యానీ సెంటర్లను తనిఖీ చేసి సాయి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ధర్మేందర్ మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో నాణ్యత లేకుండా నడిపిస్తున్న బిర్యానీ సెంటర్లను సీజ్ చేయడం జరుగుతుందని, ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా షాపులను నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని, పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సాయి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఇకనైనా బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ప్రతి రోజుకు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న బిర్యానీ సెంటర్లపై అదేవిధంగా నిన్న ఏవీ న్యూస్ ఒక కథనాన్ని రాయడం జరిగింది సాయి దుర్గా బార్ పైన. అందులో నిన్న ఒక కస్టమర్ బిర్యానీ తీసుకొని తింటుంటే అలా మిడత ప్రత్యక్షమైంది. దాన్ని మన ఏవీ న్యూస్ ఛానల్లో ప్రచారం చేయడం వల్ల ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అయిన ధర్మేందర్ గారు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. నిన్న ఒక రెస్టారెంట్లో ఒక కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేసి తింటుంటే అలా ఒక మిడత వచ్చింది. దాంట్లో ఏవీ న్యూస్ ప్రచారం చేయడం జరిగింది. దాని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మాకు నిన్న కంప్లైంట్ వచ్చిందండి. ఇవాళ మార్నింగ్ వచ్చాము. హాస్టల్స్ అవి చూసుకుంటూనే ఇక్కడి వరకు తొర్రూరు వరకు వచ్చాము. సో మేము రెస్టారెంట్కి వెళ్ళాము. వాళ్ళు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం ఏవైతే మెయింటైన్ చేయట్లేదో వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ నోటీస్ అనేది ఇచ్చాము. లైసెన్స్ గిట్లా చూసాము, ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, తొర్రూరు పట్టణ కేంద్రంలో రోజుకు పుట్టగొడుగుల బిర్యానీ సెంటర్లు వస్తున్నాయి. వారు బిర్యానీ పాయింట్ వారు ఎలాంటి నాణ్యతను పాటించకుండా ప్రజల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. అలాంటి సెంటర్ల మీద మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు రాబోయే రోజులు? మేము ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటామండి. డైలీ ఇన్స్పెక్షన్స్తో పాటు ర్యాండమ్గా కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. ఎవరైతే కొత్తగా వెళ్తున్న ఫుడ్ బిజినెసెస్ ఉన్నాయో, ఎవరైతే లైసెన్స్ తీసుకోవాలో వాళ్ళని ఫస్ట్ లైసెన్స్ కిందకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాము. సో దట్ వాళ్ళు మా కింద మానిటర్గా ఉండేటట్టు అనేది జరుగుతుంది. ఫస్ట్ మేము ఆ స్టెప్ తీసుకుంటాము. ఎవరైతే ఫుడ్ పరంగా ఎట్లాంటి అయినా చేస్తున్నారంటే వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బ్రాండ్ షాపుల ముందు కొంతమంది వినియోగదారులు చేపల్ని ఫ్రై చేసి అదే నూనెని మళ్ళీ తెల్లారి కూడా అదే నూనెలో చేపల్ని వేస్తున్నారు. వారి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మాకు అలాంటివి వారి మా దృష్టికి వస్తే అట్లాంటి వాటిపైన మేము ఇన్స్పెక్షన్ చేసి ఆయిల్ అనేది డిస్కార్డ్ చేయిస్తామండి. వీలైతే శాంపిల్ అనేది తీసుకొని స్టేట్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ తొర్రూరులో ఉన్నటువంటి నాణ్యత పాటించని బిర్యానీ సెంటర్లపై చర్యలు తీసుకుంటామంటున్నారు. అదేవిధంగా అలాంటి బిర్యానీ సెంటర్లపై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాకు నేరుగా వచ్చి మాకు దరఖాస్తు చేసుకుంటే వారి మీద చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.